చూడండి, అటుకులు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కలిపి నేను చాట్ చేసుకుంటున్నాను. పొడిగానే వేపుతున్నాను చూడండి, ఆయిల్ లేకుండా. ఇవన్నీ వేయించుకుని అందులో ఏమి వేయాలో అన్నీ నేను చూపిస్తాను. ఇలా చాట్ చేసుకోవడం వల్ల మనకి బయట కొనుక్కోకుండా ఇవి ఆరోగ్యం కూడా అన్నమాట. చూడండి, పల్లీలు వేయించేసాను, అలాగే అటుకులు కూడా వేయిస్తున్నాను. ఉట్టిగానే ఆయిల్ వేయకుండానే పొడి అటుకులు వేయించేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకు ఆయిల్ వెళ్లకుండా ఉంటుంది కదా. పప్పుల్లో ఎలాగో వేరుశెనగ పప్పుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ సరిపోద్ది అనమాట. అలాగే మనం చేసుకుందాం. ఇవి కూడా వేయించేసి అప్పుడు ఎలా కలపాలో నేను చూపిస్తాను. చూడండి, మిక్సర్కి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ కొన్ని వేసుకుందాం, ఇవన్నీ అక్కర్లేదు. చూడండి, అటుకులు ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. అంటే ఏది ఎంత వేయాలో, ఇవి 4 స్పూన్లు అయితే పల్లీలు 2 స్పూన్లు, పల్లీలు 2 స్పూన్లు సరిపోతాయి. అలాగే శనగపప్పు 1 స్పూనే. ఇంతేండి. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుని దాంట్లో మనం చూడండి, నేను ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర ఇవన్నీ నేను ఆనియన్ చాపర్లో కట్ చేసి పెట్టుకున్నాను. చిన్ని పీసెస్ రావాలి కదా, అందుకని ఇది. అయితే దీంట్లో ఇవి టమాటో పీసెస్ కూడా ఒక చిన్ని టమాటాలు 2. ఇవన్నీ ఇలా కలుపుకుంటే చాటు చాలా బాగుంటుంది. ఇలా మనం కలిపేసుకుని టేస్ట్ చేసి చూడండి ఎంత చక్కగా ఉంటుందో. కొంచెం సాల్ట్ వేసుకుంటాను, దానికి సరిపడిన సాల్ట్. ఇంకోటి ఏంటంటే నిమ్మకాయ రెడీగా లేదు నా దగ్గర, నిమ్మప్పు వేస్తున్నాను. ఇలా లేనప్పుడే వాడాలండి. నిమ్మప్పు కూడా అస్తమాటు వాడకూడదు. అస్తమాటు వాడితే మనకు పెద్ద మంచిది కాదని చెప్తారు, అందుకని ఎక్కువ వాడకూడదు. మనకు లెమన్ అవైలబుల్గా ఉందనుకోండి, కొంచెం కారం, మసాలా చేసిన కారం ఇది కలిపేసుకుందాం. అంతేనండి. ఇలా చాట్ రెడీ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కదా, బయట కొనుక్కోకుండాను. ఇది అటుకుల చాట్ అనమాట. మిక్చర్ అంటారు కదా, బండి మీద. కావాలంటే ఇదంతా చక్కగా మనం చేతితో కలిపేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేనండి. ఇలా కలుపుకొని నేను అవన్నీ వేయించి ఉంచుకున్నాను, ఎందుకంటే మనకు కావలసినప్పుడు కలుపుకోవడానికి అలా ఉంచుకున్నాను. చూడండి, టేస్ట్ చేద్దాం. ఇది చాలా బాగా వచ్చింది. ఇవన్నీ వేసాం కదా, ఇలా మనం చేసుకుందాం. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.